మేమందరం కూడా విమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పాలకులకు గాని అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి కంటిన్యూస్ గా మహిళా అధికారులను అనుకోండి, ఒక కార్యకర్త నుంచి మహిళా కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధులు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి, అదే విధంగా ఎమ్మెల్యేలను అనుకోండి, ఎంపీలను అనుకోండి, లేదంటే మంత్రులను అనుకోండి, మరి వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా వారిని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలందరూ కూడా. అంటే ఈ విధంగా మహిళల్ని మనస్తాపానికి గురి చేసి మరి అవమానపరచడమే ఇంద్రమ్మ రాజ్యమా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యున్నతమైనటువంటి ఏదైతే సిఎస్ పోస్ట్ ఉందో మరి శాంతి కుమారి గారికి అంటే మహిళా అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎంఓలో కూడా ఒక మంచి నికాస్ అయినటువంటి నిజాయితీ గలటువంటి ఒక ఆఫీసర్ ని సీఎంఓలో వేసుకోవడం జరిగింది. అదే ఆఫీసర్స్ ని మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే వార్తలో ప్రచురితమైనటువంటి విషయాన్ని అనవసరంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చడం జరిగింది. మరి దీని ద్వారా ఏంటంటే పనిచేసేటువంటి అధికారులకు మరి ఇబ్బందికైనటువంటి పరిస్థితి, అనేక సందేహాలకు తావిచ్చినటువంటి పరిస్థితి వస్తా ఉంది. వారు మరి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా అంటే వారికి యొక్క ఒత్తిళ్లకు గురయ్యే విధంగా, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యే విధంగా మరి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే యథా రాజా యథా తథా ప్రజ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారికే మరి మహిళా ప్రతినిధుల పైన కూడా మరి కరెక్ట్ ఒక ఇది లేకుండా మాట్లాడడం జరుగుతా ఉంది, గౌరవం లేకుండా మాట్లాడడం జరుగుతా ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే మరి మహిళా మంత్రి బీసీ మంత్రి కూతురు మరి చెప్పడం జరిగింది ఏంటంటే మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉంది, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరి అదే విధంగా అసెంబ్లీలో, ఎందుకంటే మన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రజల యొక్క అభిప్రాయాలను మరి ప్రచురితం చేసిన సోషల్ మీడియాలో ప్రచురితం చేసినటువంటి వారి పైన కూడా మరి బట్టలు మహిళా జర్నలిస్ట్ కూడా చూడకుండా బట్టలు లిపిసి కొడతామని చెప్పేసి మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా తన్వి గారిని అదేవిధంగా రేవతి గారి పైన కూడా మరి కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళా రైతులు మరి లైన్లో నిల్చొని యూరో కోసం నిల్చుంటే సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టుగా నిల్చున్నారని చెప్పేసి అక్కడ కూడా అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా కొత్తగూడానికి సంబంధించి మరి ఈళ్ళ బెండి అని చెప్పేసి గ్రామంలో గిరిజన మహిళను నివాసం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసినట్టు జరిగింది.
అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ఢిల్లీలో ఏదైతే సిపిఆర్ఓగా పనిచేసినటువంటి హర్ష భార్గవి అని చెప్పేసి మరి ఒక మహిళా అధికారిని మరి కనీసం ముఖ్యమంత్రి గారిని కూడా కలవనీయకుండా నువ్వు ఎవరో తెలియదు ఇక్కడ కొంచెం వెళ్ళిపో అంటే మరి ఏడుస్తూ మరి మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని మీ మంత్రులు గాని మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారుల పైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మొన్న వర్షిణి అనే గురుకులాల్లో మనం చూస్తాం ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక కరీంనగర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ప్రిన్సిపల్ యొక్క ఒత్తిడి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను వర్షిణి అని చెప్పేసి అమ్మాయి చనిపోతే ట్రాక్టర్ లో గురుకులానికి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోతే మరి ఆమె ట్రాక్టర్ లో తీసుకుపోయేటువంటి పరిస్థితి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. అంటే మహిళల్ని మహిళలుగా చూడడమే మర్చిపోయినరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మహిళా ప్రతినిధుల కింద పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఎందుకు గుర్తిస్తలేరు, వారికి మరి ఏ విధంగా గౌరవించాలో గౌరవించలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి వారికి ఇస్తామని మహిళలకు ఇస్తామని ఆడపిల్లలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే మానవాళ్ళు లేకుండా వేస్తామన్నారు. అది మదర్ అండ్ చైల్డ్ కిట్ అన్నారు. మదర్ అండ్ చైల్డ్ కిట్ బంద్ చేసింది. 13,000 మహిళలు పుడితే ఆడపిల్లలు పుడితే ఇచ్చేటువంటి పథకాన్ని మానేసేయడం. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి కళ్యాణ లక్ష్మికి సంబంధించి షాద్పూపారకు సంబంధించి మరి 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి ఈ విధంగా కంటిన్యూస్ గా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా మరి అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వచ్ఛందంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళా అధికారులను వేధించకండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇబ్బంది పెట్టకండి, వారిని బలి చేయొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజు మహిళా కమిషన్ దగ్గరికి సుంతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు అనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా, అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో ఈరోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారు, అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది. ఓ రకంగా మొన్న సునీత క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ గోపన్నను గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా, ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రామా అనడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో, ఆడబిడ్డల కన్నీటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది.
మరి ఈ విధంగా అదే విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే అక్కడ జరిగిన వాటిల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఆడబిడ్డలకు కలిగించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్ ఆపని పరిస్థితి ఒకవైపు, ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు బస్సులు సరిపోక ఎవరైనా అక్క చెల్లెలు కొట్లాడ పెట్టుకుంటే దాన్ని కూడా అవమానకరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆడబిడ్డలను గౌరవించండి. ఆడబిడ్డల ఉసురు జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది. మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు అనేక హామీలు అనేక పథకాలను తీసుకొచ్చి మా ఆడబిడ్డలు మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం కావచ్చు, అదే విధంగా ఆడబిడ్డలకు 2000 రూపాయలను పెన్షన్ ఇవ్వడం కావచ్చు మా పెద్ద మనుషులకు, అదే విధంగా కేసీఆర్ కిట్ లాంటి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం యూరియా కోసం లైన్ నిలబడే దుస్థితిని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడబిడ్డను ఎత్తుకొని చిన్న చంటి బిడ్డను ఎత్తుకొని యూరియా కోసం పడిగాపులు కాసే దుస్థితిని ప్రభుత్వం కలిగించింది. వాళ్ళను కూడా ఏలన చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది. అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ హామీలన్నీ మర్చిపోయి 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలను అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు. కాబట్టి అది ఆక్షేపణీయం. కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా, ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.